అంబటి మీద దాడి జరిగితే అది కాపుల మీద దాడి జరిగినట్లుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు. ముద్రగడ దీక్ష సమయంలో మీరు కూడా టీడీపీలో లేరా? కోనసీమ అల్లర్ల కేసులో కాపులపై తోట త్రిమూర్తులు కేసులు పెట్టించింది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుపై చౌకబారు విమర్శలు చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు గంధం పలన్ రాజు. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవటం, ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరో ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నిన్న తోట త్రిమూర్తులు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు? ముద్రగడ్డ పద్మనాభం గారిని కొట్టించాడు, వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితేనే కానీ మీరు బతకలేరా? అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటేయడమేనా? అంతా నువ్వు రంగా గారిని చంపారని చెప్తున్నావే. రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వలేదా? త్రిమూర్తులు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా, మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు వెనకాల? అప్పుడు రంగా గారు గుర్తు రాలేదా? ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? ఎందుకు మాట్లాడుతున్నారండి త్రిమూర్తులు గారు? అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా? కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందు